తిరుమలలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు బుధవారం తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ఫోటో ప్రదర్శనతో పాటు రామ్ బగీచా 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో చైర్మన్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల పుష్ప ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూలైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్ప కళాశాల స్టాల్స్ ను ఆయన అభినందించగా టిటిడి పబ్లికేషన్స్ అగర్బత్తి స్టాల్ ను కూడా సందర్శించారు. గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన కళాకారిణి శ్రీమతి గౌరీ రూపొందించిన సైకత శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు హితవు పలికారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి వనబాక లక్ష్మి, శ్రీమతి జానకీదేవి, శ్రీ శాంతారాం, శ్రీ నరేష్ కుమార్, శ్రీ జంగా కృష్ణమూర్తి, చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి, గార్డెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఎస్వి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఎస్వి శిల్ప కళాశాలకు చెందిన శ్రీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా ఈ విషయం తెలియజేయబడుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.